రైట్ గా న్యూస్ చూస్తే కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ ఇదేదో సినిమా డైలాగ్ కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్. ఈ మాటలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే తన మనసులో గూడు కట్టుకున్న కోపాన్ని, ఆక్రోశాన్ని ఈ విధంగా జగన్ బయట పెట్టారు అనే చర్చ పొలిటికల్ సర్కిల్లో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రస్తావన పెద్దగా చేయలేదు వైసీపీ అధినేత. ఇక ఫోకస్ అంతా సీఎం చంద్రబాబు పైనే ఉంచి చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయింది అని అనుకున్నారు ఏమో, కానీ పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఇలా రియాక్ట్ అయ్యారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు జగన్ గ్రాఫ్ పడిపోయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడేందుకు టైం ఇవ్వడం లేదంటూ గుర్రగా ఉన్నారు జగన్. అందుకోసమే ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంలో కూటమి నేతలు, వైసీపీ నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగుతుంది. స్వయంగా జగన్ కూడా పలు సందర్భాలలో ఈ అంశంపై స్పందిస్తున్నారు కూడా. ఇక ఈ అంశంపై తాజాగా స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. సభాపతి రూలింగ్ పైన రియాక్ట్ అయ్యారు జగన్. గత నెలలో అసెంబ్లీ సమావేశాలు మొదలై గవర్నర్ ప్రసంగించిన సమయంలో మీడియా ముందుకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను జగన్ అడుగుతున్న ప్రతిపక్ష నేత హోదా గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దానికి చాలా వ్యంగ్యంగా బదులిచ్చారు పవన్ కళ్యాణ్. మాజీ సీఎం జగన్ కు ప్రతిపక్ష నేత హోదా రాదని తేల్చి చెప్పేశారు. అంతేకాదు, ప్రతిపక్ష నేత హోదా కావాలంటే వాళ్లను జర్మనీ వెళ్లాలని ఎద్దేవా చేశారు. చేయాలంటే సార్ అప్పుడు జర్మనీకి వెళ్ళిపోవాలండి. ఇప్పుడు జర్మనీలో ఏంటంటేనండి, నేను జర్మనీ రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినాయి చూస్తా ఉన్నా. ఎలక్షన్స్లో 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్, ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకి లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకు పట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు. ఈ మాటలని తాజాగా మాజీ సీఎం జగన్ వద్ద మీడియా ప్రతినిధులు ప్రస్తావిస్తే ఆయన చేసిన కామెంట్స్ ఇవి. పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేదు, కానీ పవన్ కళ్యాణ్ పై ఘాటైన విమర్శలే చేశారు. కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని అన్నారు జగన్. జన్మలో ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారని కూడా మండిపడ్డారు. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఇక ఈ మాటలకు మంత్రి నారా లోకేష్, జనసేన నుంచి మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ తదితరులు ఘాటుగానే స్పందించారు. కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదంటూ తేల్చి చెప్పారు కూటమి నేతలు. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కించపరిచే విధంగా ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో వైకాపాకి ఎన్ని సీట్లు వచ్చినాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో ఆయన ఒకసారి ఆలోచించారు. అంతేగాని నోరుంది కనుక ఇప్పుడు కూడా అనుకుందే రైటు, అధికారంలో ఉన్న వాళ్ళని నేను కించపరిచే విధంగా మాట్లాడతాను, ఎగతాళి చేస్తా ఉంటాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. దయచేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి ఆలోచించి మాట్లాడమని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రజలు వాళ్ళని గెలిపించారు. ఎవరికి రాని మెజారిటీలతో వాళ్ళు గెలిచి ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళని కించపరిచే విధంగా మటుకు మాట్లాడితే మేము సహించాం. చాలా ఫర్మ్గా మేము కూడా మాట్లాడతాం. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ప్రతిపక్షంలో ఒకలా, ప్రభుత్వంలో ఒకలా వ్యవహరించే మనిషి కాదు. నీ సొంత పులివెందుల నియోజకవర్గంలో 24 మందికి ₹1,00,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారు అందించారు. నువ్వా మాట్లాడేది ఆయన గురించి? ఏనాడైనా నీ ప్రజా జీవితంలో ₹1 నువ్వు ఇచ్చావా? ఒక దాతగా నిలబడ్డావా? నీ క్రిమినల్ మైండ్ అంటే నేను అనేది ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా టార్గెట్ చేయాల్సిన అవసరం దేనికోసం వచ్చిందంటే తన రాజకీయ ప్రస్థానంలో
ఈ విధంగా ఆయన ముందుకెళ్తూ ఉంటాడు. ఒక క్రిమినల్ మైండ్. మేము కూడా అనొచ్చు కదా, నువ్వు కోడి కత్తికి ఎక్కువ, గొడ్డలికి తక్కువ. ఇక ఈ నేతల మాటలు ఎలా ఉన్నా 6-7 నెలలుగా పవన్ కళ్యాణ్ ఊసి అత్తని జగన్ ఈ విధంగా బర్స్ట్ కావడం కారణం ఏంటి అంటే చాలా అంశాలు ఉన్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్. టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడానికి కారణం పవన్ కళ్యాణ్. అంతేకాదు, జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తీవ్ర విమర్శలే చేశారు. పవన్ కళ్యాణ్ వివాహాల గురించి ప్రస్తావిస్తూ దాదాపు అన్ని సభల్లోనూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న పవన్ కళ్యాణ్ ను రోడ్డుపైనే అడ్డుకున్నారు. విశాఖ పర్యటనకు వెళ్లినప్పుడు హోటల్ నుంచి బయటకు రానివ్వలేదు. ఇలా అనేక అంశాల్లో పవన్ కళ్యాణ్ ను కట్టడి చేశారు జగన్. సీన్ కట్ చేస్తే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలో రాజకీయాలు తారుమారు అయ్యాయి. లెక్కలు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యారు. కూటమిలో 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఈ ఫలితాలు చూసాక వైసీపీ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ పై విమర్శలే కొంపముంచాయని స్వయంగా కొందరు వైసీపీ నేతలు ఓపెన్ కామెంట్ చేసిన పరిస్థితి. దాంతో పవన్ కళ్యాణ్ పై జగన్ కూడా ఫోకస్ తగ్గించారని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ అంటే ఎంత కోపంతో ఉన్నారో, ఏ స్థాయిలో జగన్ రగిలిపోతున్నారో తాజాగా ఆయన చేసిన కామెంట్స్ చూస్తే అర్థమవుతుంది. రైట్ గా దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కార్పొరేటర్ కు ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ. ఇదేదో సినిమా డైలాగ్ కాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్. ఈ మాటలే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సెగలు రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ అంటే తన మనసులో గూడు కట్టుకున్న కోపాన్ని, ఆక్రోశాన్ని ఈ విధంగా జగన్ బయటపెట్టారు అనే చర్చ పొలిటికల్ సర్కిల్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఓడిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రస్తావన పెద్దగా చేయలేదు వైసీపీ అధినేత. ఇక ఫోకస్ అంతా సీఎం చంద్రబాబు పైనే ఉంచి చాలా విమర్శలు చేశారు. ఇక ఇప్పుడు ఆ కూలింగ్ పీరియడ్ అయిపోయింది అని అనుకున్నారేమో, కానీ పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు కోరగా ఇలా రియాక్ట్ అయ్యారు. రైట్ గా పూర్తి అప్డేట్స్ వచ్చేసి మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, జగన్ చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడాలి? అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆక్రోశం అలాగే ఉందనుకోవాలా? ఏదైతే ఉదయం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ పై, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి ఈ యొక్క వ్యాఖ్యలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద చర్చనీయాంశం కదా. జనసేన నేతలు అయితే మండిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క దీనికి ముందు ఏదైతే ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పై తీవ్ర పదజాలంతో తనకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అనేక వ్యాఖ్యలు, అనేక
వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. తన లైఫ్ మీద కూడా, పర్సనల్ విషయాల మీద, భార్యలకు సంబంధించిన విషయాలు కూడా తనకు సంబంధించి వైసీపీ మంత్రులు, అప్పట్లో ఎమ్మెల్యేలు కూడా తీవ్రమైన పదజాలంతో మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలు చేయటం, అందరూ ఆపాలి అని చెప్పేసి కూడా సందేశం ఇచ్చినట్లుగా కూడా ప్రచారం జరిగింది. నేపథ్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ దానికి సంబంధించి ఏదైతే 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోవటానికి కారణం, ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే కారణం అనేది ముఖ్యంగా జగన్ మనసులో ముద్ర వేస్తున్నట్లుగా అర్థమవుతున్న పరిస్థితి. ఎందుకంటే కూటమి ఏర్పడటానికి కారణమైన పవన్ కళ్యాణే తనకి శత్రువుగా భావిస్తున్నాడా అన్న విధంగా అయితే ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ వల్లే తను 151 నుంచి 11 సీట్లకు పడిపోయామన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా కూడా ఈ యొక్క వ్యాఖ్యలను చూస్తే అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడకుండా, పవన్ కళ్యాణ్ పేరెత్తి మాట్లాడకుండా అయితే ఈ యొక్క ఘాటు వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో కూడా అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే స్పందించి అక్కడ హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో వస్తున్నప్పుడు కూడా వైసీపీ అధికార పార్టీ, అప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా ఆయన పోలీసులతో ఆపించడం, అక్కడ ఆయన రోడ్డు మీద ధర్నా చేయటం జరిగింది. ఈ యొక్క దాంతో అక్కడి నుంచి కూడా వచ్చి డైరెక్ట్ గా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజునున్న జైల్లో ఉన్న చంద్రబాబుని కలిసి ఆయన సాధారణంగా నేనున్నాననే భరోసా ఇవ్వటం, ఇలాంటివన్నీ జరిగిన పరిస్థితి నేపథ్యంలో మొత్తం ఒకటే ఏదైతే బీజేపీతో సంబంధాలు టీడీపీ, జగన్, బీజేపీ ఒకటే కూటమిగా ఏర్పడి ఏపీలో అభివృద్ధిని నడిపే విధంగా తీసుకెళ్లాలని పిఎం ఏదైతే ప్రధానమంత్రి మోడీతో కూడా చర్చించిన పవన్ కళ్యాణే కారణం అనేది వైసీపీ నేతల్లో పకడ్బందీగా ముద్ర వేసుకుంది. దానికి సంబంధించి కూటమి పార్టీ గెలిచిన అనంతరం ఏదైతే పవన్ కళ్యాణ్ మీద మా యొక్క వైసీపీ మంత్రులు గాని, అలాగే ఈ వైసీపీకి సంబంధించిన నేతలు పవన్ కళ్యాణ్ ని విమర్శించడం, పలుమార్లు పర్సనల్ గా విమర్శించడం పై దీనికి అంత కారణం ఓడిపోయామన్నది పవన్ జనసేన నేతని తీవ్రంగా తిట్టడం అనేది ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడినట్టుగా కూడా అందరికీ కూడా ఏదైతే వైసీపీ నేతలకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తుంది. 9 నెలల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఓన్లీ చంద్రబాబుని అలాగే లోకేష్ ని రైట్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.